సిద్ధార్థ నీలకంఠ లాయర్, జస్టిస్. న్యాయం చేశారా, ఏం చేశారు, ఆయనలో ఉన్న వికృత రూపాలను బయట చూపించారా ఏంటి అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హీరో సాయిరామ్ శంకర్ గారు మనతో ఉన్నారు. Hey, what's wrong with you, mama? That's something, yeah. వదిలేయ్యే అమ్మా. అండ్ పూరి జగన్నాథ్ గారు తమ్ముడు అని ఎప్పటికీ అంటూ ఉంటాం. అలా పిలవడం ఆయనకు కూడా ఇష్టం అని చాలాసార్లు చెప్పారు. ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్ అన్న స్టైల్లో పూరి జగన్నాథ్ గారు తమ్ముడు హీరో సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమా గురించి ఆయన ఏం చెప్తారు ఆయన మాట్లాడుతుంది. ఆయన ఎలా ఉన్నారు? స్టార్టింగ్ క్వశ్చనే, మా పట్టుకుంటే 10,000 ఎందుకంటే ఆ విలన్ అన్నవాడిని మీరు గెస్ట్ చేయండి. 10,000 మీరు ఇంటర్వెల్లో చెప్పి క్లైమాక్స్లో తీసుకెళ్ళి. కొంతమందికి అప్పటికే అప్లికేషన్లు వెళ్ళిపోయి ఎవరికో చేతిలోకి వెళ్ళాయి. ఆన్సర్లు వెళ్ళలేదు కదా. ఆన్సర్లు వెళ్ళలేదు. అది టికెట్ కూడా ఈ డబ్బులతో కొనుక్కుంటే అలా వద్దులే, మరీ అంత దుర్మార్గుడిని కాదు నేను కూడా. కాదు కదా, కొంచెం ఓహో, చేస్తున్న పని జెన్యూనిటీ కాదు, చేసే పని జెన్యూన్గా చేయొచ్చు. ఓకే, ఇందులో సస్పెన్స్ ఏంటంటే ఎవరికి తెలియదు వెళ్ళినవాడు. ఓకే, అటు ఆడియన్స్ కానీ ఇటు క్యారెక్టర్స్ కానీ లాస్ట్ మూమెంట్ వరకు తెలియదు. ఈ కథ నాకు బౌండరీస్ చదువుతున్నప్పుడు పట్టుకుంటే 10,000 నా మైండ్లో కూడా వచ్చింది. అసలు ఎవరు ఇందులో ఈ ఫేట్సా 2 క్యారెక్టర్స్ చూడండి అంటున్నాను. తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు తుడుచుకోవడానికి నేను రెడీ. నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో ఒక పథకం ప్రకారం అంటూ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోటి అండ్ లాయర్ గారు మన ముందు ఉన్నారు. ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు ఏంటన్నా? సిద్ధార్థ నీలకంఠ లాయర్, జస్టిస్. న్యాయం చేశారా, ఏం చేశారు, ఆయనలో ఉన్న వికృత రూపాలను బయట చూపించారా ఏంటి అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హీరో సాయిరామ్ శంకర్ గారు మనతో ఉన్నారు. అండ్ పూరి జగన్నాథ్ గారు తమ్ముడు అని ఎప్పటికీ అంటూ ఉంటాం. అలా పిలవడం ఆయనకు కూడా ఇష్టం అని చాలాసార్లు చెప్పారు. ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్ అన్న స్టైల్లో పూరి జగన్నాథ్ గారు తమ్ముడు హీరో సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమా గురించి ఆయన ఏం చెప్తారు ఆయన మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఎలా ఉన్నారు? నిన్నే కలిసాం. 1 లైన్ ఆన్సర్లు ఇస్తున్నారంటే మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమడిగినా 1 లైన్ ఇస్తున్నారు అంటున్నారు. మాకేమన్నా కొంచెం ఎలాబొరేటెడ్ లెందీ ఆన్సర్స్ ఏమన్నా ఉంటాయా? ఎప్పుడు 1 లైన్ ఇస్తాను, ఇప్పుడు కొత్త ఏం కాదు, అంతే. అంతకంటే ఎక్కువ చెప్పలేం కదా, చెప్పినా కష్టం అవుతుంది. సరేనా, స్టార్టింగ్ క్వశ్చనే, మా పట్టుకుంటే 10,000. కొంతమందికి అప్పటికే అప్లికేషన్లు వెళ్ళిపోయి ఎవరికో చేతిలోకి వెళ్ళాయి. ఆన్సర్లు వెళ్ళలేదు కదా. ఆన్సర్ వెళ్ళలేదు. ఆన్సర్ మీరు ఏమన్నా చెప్తారా మాకు? చెప్తా, బ్యాక్గ్రౌండ్లో చెప్తా. వెళ్ళిన మూవీకి వెళ్ళి రాసి పడేస్తాను. టికెట్ నా డబ్బులతో పెట్టి కొనుక్కుని వెళ్ళి ఏ థియేటరో చెప్తే అది రాసేస్తాను. నేను ఇచ్చేదే 10,000 ప్లస్ టికెట్ ఇచ్చేస్తాం ఇప్పుడే నీకు. ఇంకా కాదు, టికెట్ కూడా ఈ డబ్బులతో కొనుక్కుంటే అలా వద్దులే, మరీ అంత దుర్మార్గుడిని కాదు నేను కూడా. కాదు కదా, కొంచెం అంటే ఆన్సర్ తెలుసుకునే ఆశ ఉంటుంది కదా మనిషిలో. ఆ ఆశను కలిగించారు కాబట్టి నిజమే. అలా చేద్దామని, ఎలా చేద్దామని. ఓకే, ఎంతవరకు జెన్యూన్గా ఇస్తారు అనేది కూడా మాకు క్లారిటీ కోసం. అంటే మీరు నాకు ఆన్సర్ చెప్పి నాకు మీరు ఇచ్చారనుకోండి, దాన్ని నేను వెంటనే పెట్టిన తర్వాత మిగతా జనాలు ఫటాఫట వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ థియేటర్కి. నువ్వు చేసేవే, నేను తర్వాత నువ్వు చేసినట్టు చేసే, నీకు ఇచ్చినట్టు చేసేసే అన్న. అలా కాదన్న, మీరు ఇస్తే జెన్యూన్గా చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. ఓహో, చేస్తున్న పని జెన్యూనిటీ కాదు, చేసే పని జెన్యూన్గా చేయొచ్చు. ఓకే, అలా చేద్దాం. అంటే జనాలు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కొంచెం ఇప్పుడు బాబాలు ఉంటారన్న, కూర్చుంటారు, వాళ్ళు నిజాలు చెప్తారా అంటే క్లారిటీ లేదు. ఓ 10 మందిని సెట్ చేసుకుంటారు కదా, అలా మీరు చేసుకుంటారు. సో 10,000 వచ్చినాయని మనం ప్రమోట్ చేద్దాం. అది మీకు నేను ఒక ఐడియా అనమాట. దీని ద్వారా ఒక మంచి ఐడియా ఇచ్చాను నేను కూడా సాయిరామ్ శంకర్ గారికి. సో ఎలా చేస్తారనే చూద్దాం. కాకపోతే ఇందులోని ఆ యాంగిల్, ఇంకో యాంగిల్ ఏదో కనిపించింది మాకు. అర్థ ముఖంలో ఒక డిఫరెంట్ యాంగిల్, ఆ యాంగిల్ మాకేం చూపియరు కదా. అదే రాముడు రావణాసురుడు 2 మాకేం చూపియరు కదా యాంగిల్.
ఎక్కడ అంటే ఇప్పుడు రాముడిలాగా చక్కగా ఓకే అన్నారు, ఆ రోజున తప్ప ఆన్సర్ చెప్పి రాసిన తర్వాత లేదు, మన మధ్య డీల్ కుదిరింది కదా. కుదిరింది అది. సో అన్న సినిమా కథ చాలా డిఫరెంట్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కంప్లీట్గా ఉన్నాయి. అండ్ మామూలుగా మనకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి, లేదా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఈ మధ్యన చాలా ఎక్కువైపోయాయి. ఈ సినిమా ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే చాలామందికి ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత మన లాంగ్వేజ్ అనే లేదు, అన్ని లాంగ్వేజ్, కొరియన్ కూడా చూసేస్తున్నాం సబ్ టైటిల్స్ వేసుకుని, మొక్కలన్నీ ఒకలాగే ఉన్నా కూడా. సో ఎందుకు ఈ సినిమా చూడాలి అంటే ఆడియన్స్ మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు విలన్ ఎవరు అంటే ఇంటర్వెల్లో తెలిసింది, ఆడియన్కి తెలిసింది, క్యారెక్టర్స్ తెలియదు, అదొక సస్పెన్స్. క్యారెక్టర్స్ తెలుసు, ఆడియన్కి తెలియదు, అదొక సస్పెన్స్ ఫీల్ అవుతారు. ఇందులో సస్పెన్స్ ఏంటంటే ఎవరికి తెలియదు విలన్ ఎవరు. ఓకే, అటు ఆడియన్స్ కానీ ఇటు క్యారెక్టర్స్ కానీ లాస్ట్ మూమెంట్ వరకు తెలియదు. సో ఈ జానర్లో సినిమాలు చాలా చూసాం, ఈ జానర్లో తక్కువ సినిమాలు చూసాం. అంటే అటు ఆడియన్కి కానీ క్యారెక్టర్కి కానీ ఎప్పుడూ రివీల్ చేయలేని సినిమాలు తక్కువ వచ్చినాయి ఈ మధ్య. అటు అన్వేషణ నుంచి మధ్యలో కొన్ని వచ్చినాయి, మిగతా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి. విలన్ తెలిసినా మనకు తెలుస్తుంది, బట్ పక్క వాళ్ళకి తెలియదు. బట్ ఇదేంటంటే లాస్ట్ క్లైమాక్స్ వరకు గెస్ చేయలేదు. సో అది అదే చెప్తుంది సినిమాకి స్క్రీన్ ప్లే 10,000. ఎందుకంటే ఆ విలన్ అన్నవాడిని మీరు గెస్ చేయండి, 10,000 మీరు ఇంటర్వెల్లో చెప్పి క్లైమాక్స్లో తీసుకెళ్ళిపోండి. ఓకే. సో దానివల్ల 2 యూజెస్ మాకు ఏంటంటే, ఒకటి ఈ సినిమా ప్రమోషన్కి ఉపయోగపడింది, నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. ఉపయోగపడింది అని చెప్పి సినిమాలో లేకపోతే మళ్ళీ అది తప్పు అవుతుంది. సినిమాలో ఆ స్ట్రెంత్ ఉంది. సో ఆ 10,000 పట్టుకుంటే 10,000 అన్న కాంటెస్ట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా మేము పెట్టచ్చు. రేపు సినిమా చూసిన తర్వాత అవును కరెక్టే, వీళ్ళు తక్కువగానే పెట్టలేదు, కరెక్ట్గానే పెట్టారు, ఓకే, దాన్ని వీళ్ళు పబ్లిసిటీకి వాడుకున్న సినిమాలో అది ఉంది అంటారు. ఓకే, బాగుందన్న. సో ఈ మధ్యన వచ్చే సినిమాల్లో మనకి చాలా వరకు చూసుకుంటే స్క్రీన్ ప్లే, మహారాజా సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆ రివర్స్ స్క్రీన్ ప్లేలు లేదంటే కొత్త థాట్స్ అనేవి వస్తూ వచ్చాయి. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళు చేస్తూ ఉన్నాం. మన తెలుగు వాళ్ళు ఏంటంటే యాక్షన్ హై, తమిళ్ అంతా కూడా మోస్ట్లీ ఇలా వెళ్తున్నా. కొంతవరకు క్రియేటివ్గా మలయాళం వాళ్ళు అంటే వాళ్ళ స్క్రీన్ ప్లే వైజ్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా యాక్షన్ లేకుండా ఒక పర్టికులర్ ప్రాంతంలోనే తీసేస్తున్నారు మినిమం బడ్జెట్తో. వినోద్ విజయన్ గారు ఆయన ఈ సినిమా కథ చెప్పినప్పుడు అండ్ ఆయన కూడా గతంలో చేసి ఉన్నారు. సో ఎలా హ్యాండిల్ చేస్తారో అన్న మీకు అనిపించింది? అంటే అవును, వినోద్ విజయన్ ఇప్పుడు అంటే మీరు ఇందాక ఉంది కదా భయ్య, ఏది మన అంటే కేరళ ఫిలిమ్స్, మలయాళం ఫిలిమ్స్ కొంచెం న్యాచురాలిటీ ఉంటుంది, సస్పెన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. మన తెలుగు సినిమాలకు వచ్చేసరికి కూడా అసలు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మనం ఒక 30 ఏళ్ళ క్రితమే చూసాం మనం, అక్కడే తీశారు. అవును, విలన్ అవడో కూడా తెలియదు. అవును, ఇప్పటికీ ఈ సినిమాకు కూడా మా తెలుగులో ఒక సినిమా ఉంది అని చెప్పాను, ఉంది, దాన్ని చూడు, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికీ మనం సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్స్ అనే సినిమాని రాస్తున్నామంటే ఆ సినిమాని పెట్టుకొని చూడాలి, ఒకసారి చూడాల్సిందే. అంటే మనం ఎప్పుడో చేసాం, అదే అన్వేషణ. అవును, అసలు ఇప్పటికీ ఎవరికి అర్థం కదా. కాకపోతే ఆ తర్వాత మనం ఓటీటీ తర్వాత మలయాళం ఫిల్మ్స్ మీరు అన్నట్టు చాలా దగ్గరయ్యి చాలా న్యాచురల్గా అక్కడ తీస్తూ ఉంటారు. వినోద్ ఆల్రెడీ అక్కడ మంచి డైరెక్టర్, సినిమాలు చేశారు. నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కూడా. సో ఈ కథ నాకు బౌండెడ్ స్క్రిప్ట్ తెచ్చిచ్చినప్పుడు చదువుతున్నప్పుడు ఈ పట్టుకుంటే 10,000 నా మైండ్లో కూడా వచ్చింది. అసలు ఎవరు ఇందులో నా క్యారెక్టర్ నడుస్తుంది, పోలీసులు నడుస్తుంది, చదువుకుంటూ వెళ్తాం కదా. అదే నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఇప్పుడు థియేటర్లో కూడా అది జరుగుతుందండి. సో నన్ను బాగా ప్రజెంట్ చేస్తాడు, క్రిమినల్ లాయరు, కొత్తగా ఉంటుంది, నాకు లేదు అలా అని చెప్పి ఇంతకుముందు నా సినిమాలలాగా కొంచెం అల్లరి చిల్లరగా కాకుండా కొంచెం ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్, షేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి. టోటల్గా కథ కొత్తగా ఉంటుంది, మన తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త సినిమాని ప్రజెంట్ చేస్తాడు
అని అనుకున్నానండి. అలా స్టార్ట్ అయింది ఈ సినిమా.